హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలాగున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి పునుగులండి. మనం రోడ్ సైడ్ తింటాం కదా, అదే టేస్ట్తో ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం మైదాపిండి తీసుకోవాలండి. నేనైతే అందాల తీసుకున్నాను. మీకు వీలున్నంత తీసుకోండి. 1 కప్ లేదా 2 కప్స్ తీసుకోండి. అందులోనే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి. సో ఇదంతా మిక్సీ ఎలా కలుపుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదండి, పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా నిదానంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తం పోసుకోవద్దండి. ఒకేసారి వాటర్ మొత్తం పోసుకుంటే ఉండలు ఉండిపోతుంది. సో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. సో పిండి పులుముతే మనకు పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్, ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే బేకింగ్ సోడా యాడ్ చేశానండి. సో పునుగులు అనేవి వేయగానే పొంగుతాయండి, చాలా బాగా పైకి ఇలా పొంగుకుంటూ వస్తాయి. చూడడానికి కూడా కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. సో మనం అచ్చం రోడ్ సైడ్ చేసే లాగానే చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అందులో ఏమేమి యాడ్ చేస్తారో అవే యాడ్ చేశానండి. లేదంటే మనకి ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మనం వేసేసుకోవచ్చు అండి. పునుగుల్లాగా చిన్న బొండాల్లాగా వేసేసుకోవచ్చు. సో సూపర్ టేస్ట్ వస్తాయండి. బయట తినేదానికంటే ఏమాత్రం కూడా తగ్గదండి, చాలా బాగుంటాయి. బయట అది ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సేమ్. సో ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం కొంచెం తీసుకొని బోండాల్లాగా వేసేసుకోవాలండి. నిదానంగా స్లోగా వేసుకోవాలండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి మన వీడియోస్ షేర్ అవుతాయండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలానే మనం చిన్న చిన్న బొండాలన్నీ వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నిటిని ఇలా ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలండి, లేదంటే వన్ సైడే కాలుతుంది. 2 సైడ్స్ కాలాలి కదా. సో 2 వైపులా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి, వేయగానే మనకు లైట్గా కలర్ వచ్చేస్తాయి. సో చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. సో ఇవి ఇప్పుడు వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. సో నేను స్పీడ్గా వేయలేకపోయానండి, అందుకోసమని కొన్నే వేసాను. ఇట్లా వేస్తుంటే అలా కలర్ వచ్చేస్తున్నాయి, అందుకే కొన్నే వేసాను. నెక్స్ట్ టైం స్పీడ్గా వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో వాయ వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా నిదానంగా స్లోగా. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ హైలో ఉంటుంది కదా, ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిన్న చిన్న బొండాలు అనేవి వేసుకోవాలి. సో నేనైతే మీడియంలో పెట్టుకొని చిన్న చిన్నగా బొండాలు అనేవి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేస్తూనే అలా కలర్ వచ్చేస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ వచ్చేసి. మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మాత్రం చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు లైక్ చేసి మీకు నచ్చిందా లేదా అని నాకు తెలియడం కోసమని ఒక లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఇవి కూడా ఒక సైడే కాలుతున్నాయి కదా, ఇలా గరిటెతోటి 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి, లేదంటే ఒకే సైడే కాలిపోతుంది, ఇంకో సైడ్ అలానే ఉంటుంది. సో ఈ 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి కదా. సో ఇలా గంటతోటి ఇలా అలా కలుపుతూ ఉంటే మనకు 2 సైడ్స్ మనకు వేగిపోతాయి చిన్న బొండా అనేవి. సో చాలా అంటే చాలా బాగున్నాయండి, చెప్పడం కాదు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇలానే కలుపుకోవాలి, 2 సైడ్స్ కూడా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టుకోవాలి. సో అంతే అండి, చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.